వివరించడం మీద వివరింపించుకుంటాం మీద ఆధారపడి ఎన్నడూ ఉండదు. అయినప్పటికీ ఇంకొకటి ఏదో బంధ కారణములైనటువంటి పనులు చేసే కన్నా అదిగో అది చేస్తున్నట్లయితే వీడికి ఆ వికాసం కలిగే లోపల వీడెక్కడో ఇరుక్కుపోవటంను ఇంతలోకే నానా దిక్కుమాలినటువంటి స్థితిలో ఉండి ఆగండి ఇందులోంచి బయటికి రావాలి, అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్నాయి, మరి చేబదుళ్ళు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి అన్నటువంటి స్థితిలో పడకుండా ఉండేది. ఇవన్నీ కూడా అది చెప్పారు, స్పష్టంగా చెప్పారు. చెప్పి ఏమని చెప్పారు? తదర్థయేవ దృశ్యస్య ఆత్మ. ద్రష్ట దృశ్యము అని రెండు చెప్పారు. ద్రష్ట యందు ఉన్నది తానే, దృశ్యమునందు ఉన్నది తానే. వాడిని పురుషుడు అంటారు. ద్రష్ట దృశ్యమును ప్రకృతిగా త్రిగుణాత్మకమైనటువంటి నిన్న మనం చెప్పుకున్నటువంటి సాంఖ్యులు చెప్పింది అన్నమయ కోశం, ప్రాణమయ కోశం మొదలైన ఎక్కాలన్నీ ఒక్కొక్క సిద్ధాంతం వాళ్ళు ఒక్కొక్క రకాలైనటువంటి ఎక్కాల పుస్తకం ఇచ్చేశారు. ఇన్ని చేసినా ఈ మొత్తం ఎక్కాల పుస్తకంలో ఉన్నటువంటి మొత్తం ఫైల్ అంతా చూస్తే ఏమిటి? వీడి చేత పంచేంద్రియముల సహాయంగా ద్వారా మనస్సుతో చూడబడునట్టి తాను, అది చెప్పాడు. అలాంటిది దృశ్యస్యాత్మ. ఎందుకోసం అదంతా ఉన్నది? అందులోనూ తానే ఉండి ఇందులోనూ తానే ఉండి ఎందుకు ఉన్నది అని అంటే, తాను ఒక్కడే ఉన్నట్లయితే తను తాను అనుభవించడానికి కానీ, తను తాను చూసుకుంటానికి కానీ, తనతో తాను మాట్లాడుకుంటాం కానీ అట్లాంటివి ఉండవు. కనుక వాడు ఏం చేశాడు? సోకామయత. తోటుగారు అనేటువంటి ఆయన బహుశ్యాం ప్రజా ఏయేతి అనేక యంత్రములుగా పుడతా ఉన్నాడు. ఆ యంత్రములే ఈ శరీరం. యంత్రములు లోపల చోటు ఉన్నది. అంటే శరీరంలో మాట్లాడుతూ ఉన్నది ఎవరు? నేను ఈయనని అంటాం. దాని అడ్రస్ మనకి తెలియదు, టెలిఫోన్ నంబర్ తెలియదు, నేననే అంటూ ఉంటాం అందరం. ఇది ఉపనిషత్తులలో బాగా సూటిగా ఇచ్చారు. ఋషీంద్రులు అంతకంటే సూటిగా ఇచ్చారు. సయ ఏషో అంతర్హృదయ ఆకాశ. ఈ హృదయాంతరాళంలో ఉన్నటువంటి చోటుగారు ఎవరైతే ఉన్నారో వాడే వీడు ఈ శరీరంగాను, ఇంద్రియాలుగాను, మనస్సుగాను, బుద్ధిగాను దిగొచ్చాడు. ఎందుకంటే అలాంటి ఒక యంత్రం అల్లుకుని అందులో చోటుగా తాను ఉండి చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఇంకొక యంత్రం ఉండి వీడికి ట్రాన్సాక్షన్స్, వీడికి ట్రాన్సాక్షన్స్, ఇట్లాగా తమాషా అయినటువంటివన్నీ ఏర్పాటు అవుతూ ఉంటాయి. ఇందుకోసం అన్నారు. దీనివల్ల ఏమి ఉపయోగం? వాడేమో ఏమి ఉద్దేశించాడో అదే ఉపయోగం. ఏమి ఉద్దేశించాడో అనేకంగా ఉండి ఒకరితో ఒకడు మాట్లాడుకుంటామనేది చేద్దాం అన్నాడు. కనుక ఒకడే చోటుగా ఉన్నట్లయితే ఒకరితో ఒకడు మాట్లాడుకుంటూ ఉండదు, అనేకత్వం రావాలి. అది దాని ప్రయోజనము. తదర్థ ఏవా, అదే ప్రయోజనం. ఈ లోపల వ్యాక్యూమ్ అంటే ఖాళీ ఉట్టి చోటు అనుకోండి, జీవితం ఏడిచినట్టు ఉంటుంది. అంచేత ఈ లోపల వీడు అల్లుకునేటువంటి కథలు, కాకరకాయలు, వీడు చేసుకునేటువంటి పెళ్లిళ్లు, వీడు చేసుకునేటువంటి అప్పులు, ఆస్తులు, వ్యవహారాలు, ఈ కథల కోసం ఉన్నాం. అందులో ఇరుక్కున్న తర్వాత కటకట్లాడిన తర్వాత తప్పించుకుందాం అనేటువంటి ఉద్దేశం కొద్దిగా అప్పుడప్పుడు కలగటం. పెద్దలు మోక్షము మొదలైనటువంటి శబ్దాలు మాట్లాడుతుంటే ఫ్యాషన్ కోసం వీడు కూడా సరదాగా కొన్నాడు మాట్లాడటం. ఇవన్నీ ఏముందని మోక్షం కావాలి కానీ ఇట్లా కోస్తూ ఉంటాం చాలా జన్మలు. కానీ నిజంగా మనకి మోక్షం కావాల్సినటువంటి స్థితి రాలేదు, కోస్తూ ఉంటాం. కానీ పెద్దలు అంటున్నారు కానీ మనం అంటున్నాం, 10 మంది అంటున్నాం, మనం అంటాం. ఎందుకంటే నిజంగా మనకు మోక్షం వచ్చేటువంటి స్థితి వచ్చిందంటే టైము, మోక్షం రావటమే ఉంటుంది కానీ టైం రావటం వేరే ఉండదు. అంటే ఇనుము అయస్కాంతం అయ్యేటువంటి టైం వచ్చింది అనేవాడు ఫూలు. అట్లా ఉండదు, ఇనుము అయస్కాంతం అవుతుంది. ప్రాసెస్ జరిగితే ఏమవుతుంది? ఇనుము అయస్కాంతం అవుతుంది తప్ప ఇనుము అయస్కాంతం అయ్యేటువంటి టైం వచ్చిందంటే పొలిటికల్ ఫెలో,
వాడి చుట్టూ తిప్పుకుని ఎందుకు చెప్పే దొంగ కబుర్లు అనమాట. ఇక్కడ అలాగా దీంట్లో అంతవరకు ఈ నవరస భరితమైనటువంటి జీవితం నడుస్తూ ఉంటే అందులో ఇరుక్కబోతూ ఉంటాం సంసారంలో. అందులో కొంచెం ఓ రోజున ఏడుస్తూ ఉంటాం, ఓ రోజు నవ్వుతూ ఉంటాం. అంటే ఇవన్నీ మంచివేనానండి అని. మంచి చెడ్డ ఎవరు నిర్ణయిస్తున్నారు? నువ్వు. కాబట్టి పుండాకూర వేషాలు ఏకు ఉన్నదేదో యాక్సెప్ట్ చేయమన్నారు ఋషులు చెప్పింది. అది మరి అజ్ఞానం మంచిది కాదు కదండి. మంచో చెడో అక్కడ ఉన్నది, అందులో నువ్వు పడి చస్తున్నావు. ఊరికే కంగారు పడకు. మనం పుట్టింది అనాది అవిద్యలో. దాన్ని తిడితే పుట్టగతులు ఉండవు. మళ్ళీ గతులు లేకుండా పుడతాం. కుక్కో పందెం అంటే ఈ మాత్రం కూడా ఏదో పెద్దలు మోక్షం ఉంటున్నారట, అదేమిటి ఇదేమిటి అంటే దానికి కూడా అవకాశం లేనటువంటి దిక్కుమల్ల పిగ్గో గిన్ని పిగ్గో అట్లాంటిది ఏదో పుడతాం. చూసారా? అందుకని అజ్ఞానం పోవాలి, జ్ఞానం రావాలి, ఇవన్నీ ఫ్యాషన్ కబుర్లు. అంటే ఎవడో ఓగుతూ ఉంటాడు, అది రైట్ కాదు, వాడిని చూసి మనం ఓగుతూ ఉంటాం. ఏమిటండి అజ్ఞానం పోగుతూ ఎందుకండి, ఎన్నాళ్ళండి ఈ జీవితం? ఉపనిషత్తులు చదవాలి పెద్దల వల్ల, వేదం చదవాలి, శాస్త్రాలు చదవాలి, పతంజలి నేర్చుకోవాలి. పతంజలి నేర్చుకునేందుకు రాయలేదన్నాడు. ఏమన్నాడు? అత యోగానుశాసనం. నేను చెప్పింది మీరు చేయటం కోసం చెప్పాను, చేతనైతే చేయండి, లేకపోతే నెత్తిని తుండు కొట్టేసి చక్కా పోండి, నేర్చుకునేందుకు ఏం లేదన్నాడు ఇందులో. అనుశాసనం అంటే ఇన్స్ట్రక్షన్. ఎవరన్నా చెప్పినట్టు చేసి దాని రిజల్ట్స్ పొందడం కోసం యోగం అభ్యాసానికి తప్ప యోగం నేర్చుకునేందుకు ఏంటి? వేదాంతం కాదు ఇది నేర్చుకునేందుకు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలైనా చిలక పలుకులలో అలా చెబుతూ ఉండొచ్చు. జీవాత్మ, వాడి మేనల్లుడు పరమాత్మ, ఇట్లా ఇవన్నీ ఏవి లాభం లేదు. చివరికి వెళ్లిపోయేటప్పుడు ఇంత వేదాంతం చెప్పినా అంటదు. ఇంకా 2-3 రోజుల్లోనూ వెళ్లిపోతావటని డాక్టర్ చెబితే చాలా దిగులు పడిపోతాడు. పరీక్షిత్ అంతవాడు అమో అన్నాడు. ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడుంటారు? దిక్కేం ముఖ్యం. అందుకని వేదాంతాలు ఇవన్నీ ఫ్యాషన్ కబుర్లు ఉట్టిది అన్నాడు. అందుకని ఆ స్థితి రావటానికి తదర్థ ఏవ దృశ్యస్య ఆత్మ, దృశ్యము యొక్క ఆత్మ అయినటువంటి ఈ 24 ప్రకృతుల యొక్క స్వరూపమైన ప్రకృతి ఎవరి కోసం? 25వ వాడైనటువంటి పురుషుడు అని చెప్పారు చూడండి సాంఖ్యులు. అంతర్యామి లేక సయ ఏషో అంతర్హృదయ ఆకాశ, వాడు హిరణ్మయ వెలుగుతూ ఉంటాడు అన్నాడు. పైగా సయశ్చాయం పురుషే యశ్చాసావాదిచ్చే, అక్కడ సూర్యుడు లోపల ఉన్నది ఆ చోటే, ఇక్కడ నా లోపల ఉన్నది ఆ చోటే, ఇక్కడ మాట్లాడుతుంది వాడే, ఇక్కడ చూస్తుంది వాడే, అక్కడ చూడబడుతుంది వాడే, ఆ చోట అనేటువంటి ఆయన ఇన్ని రూపాలుగా ధరించాడని మంత్రాలు. అంటే ఆ మంత్రాలు పెట్టి కొట్టగా మనకు మోక్షం రాదు. ఎడవ పనులు చేయకుండా ఉంటాం, అది కొడుతూ ఉండి ఈ లోపల మన మీదికి అనుగ్రహం అనే ఒక టైం వస్తుంది. దానికి ఆ టైం వచ్చేటప్పుడు ఇనుము అయస్కాంతం అవుతుంది. ఇది కొట్టినందువల్ల ఇనుము అయస్కాంతం ఎన్నడూ అవదు. ఎందుకంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు కొట్టి ఒక్కప్పుడు అవలేదు అని అలో లక్షణాన్ని ఏడవలసి వస్తుంది. దీనికి దానికి యద్విధమైన సంబంధం లేదు. అయితే ఎందుకండి చేయటం అంటే ఇంకోటి చేస్తే చెడతాడు కనుక. అంటే రోజు నిత్యం స్నానం చేసినందువల్ల పెద్ద ఉపయోగం ఏం లేదంటే, అయితే ఎందుకు చేయటం అంటే కుళ్ళి చస్తాడు కనుక చేయకపోతే. ఇవన్నీ అంతే. నిత్యం స్నానం చేస్తే ఏమిటి ఉపకారం అంటే ఎవరిని ఉద్ధరించినట్టు? ఆ లోపల ఉన్న పరబ్రహ్మము భాషల్లోన చచ్చినా భాషించడం. అంత పిచ్చిముడా కొడుకు కాదు వాడు. అంటే రోజు స్నానం చేసేవాడు భాషించడానికి వాడు ప్రతినయ పైసా చాలా జాగ్రత్తగా ఆకట్టుకునేటువంటి బిజినెస్ మ్యాన్ తెల్లవారుసం స్నానం చేసి వాడు ఎడతాడు మారువాడు. వాడికి పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు. వాడు ఫూలా. వాడు ఎందుకు చేస్తున్నాడు అనేటువంటిది దేని మీదికి మనస్సు ప్రసరించింది? వాడి వ్యాపారము, అందులో ఉన్నటువంటి డబ్బులు, వాడి వ్యాపారంలో ఉన్నటువంటి దుకాణం, అక్కడ పనిచేస్తున్నటువంటి మనుషులు, వ్యాపారానికి వచ్చినటువంటి బేరగాండ్లు, వీళ్ళందరిలోనూ అదే ఆకాశ పురుషుడు ఒకడు కనిపించినటువంటి రోజున వాడు వ్యాపారస్తుడు బేరగాడైనా ఇనుము అయస్కాంతం అవుతుంది, అంటే మోక్షం వస్తుంది. వాడు ఉద్యోగస్తుడైనా వాడికి వస్తుంది. వాడు ఏం చేసినా వస్తుంది. ఒక్కొక్క చోట ఏడిపించడానికి ఆ అంతర్యామి పురుషుడు ఏం చేస్తాడంటే, వీడు దారులు కాసి వెధవ పనులన్నీ చేసినా కూడా టప్పు వచ్చేస్తుంది ఒక్కోడు. అదేంటండి వాడికి ఏ లెక్క ప్రకారం వచ్చిందంటే ఎవరిని అడుగుతావు అని అడుగుతాడు. ఒక్కొక్కప్పుడు ఈ నిగమ శర్మ కథ, అజామిల్టు కథ,
ఇలాంటి ఆ కథలు వాడు చెప్పకపోతే ఏమన్నాడు ఆయన, ఎందుకంటే దేశంలో ఇమ్మొరాలిటీ ఎక్కువ అవుతుంది, ఇంతటి అపచారాలు చేసిన వాడికి కూడా మోక్షం వచ్చింది అంటే ఇంకేముందండి అన్నాడు. అంటే నీకెందుకు ఏడవటం, నీలో ఈర్ష్య ఉందని రుజువు అవుతుంది తప్ప లోకం ఏం చెడిపోదు ఆ కథలు చెబితే. మనకు అబ్జెక్షన్ కానీ, మనకు అబ్జెక్షన్ ఎందుకని సింపుల్లీ వీఆర్ హ్యూమన్ ఫూల్స్, హ్యూమన్ లాజిక్ మంది. వాడికి దారులు కాసిన వాడికి తలకాయలు పడగొట్టిన వాడికి మోక్షం ఇస్తామని చెప్పి దేవుడు అంటూ ఉంటే మనకెందుకు కడుపుమంట, మనకు ఆలస్యం అవుతుంది దానివల్ల. ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ కూడా వేస్తూ ఉంటాడు వాడు. అదేంటంటే నిన్నటిదాకా వాడు ఇలా తలకాయలు పడగొట్టాడు వాడు. అందుకని మోక్షంకి వీడు పొందేటువంటి ట్రైనింగ్ కోసం అంటే 24 రూపములైనటువంటి ప్రకృతిని చూచి ఆడుకున్న నాళ్ళు ఆడుకుని దాంట్లో సుఖదుఖములు అనుభవించిన నాళ్ళు అనుభవించి ఒక నవలలు రాసేవాడో నాటకాలు రాసేవాడో రాక కొన్ని జన్మల కథలు అల్లుకున్న నాళ్ళు అల్లుకుని అందులో ఇరుక్కన్న నాళ్ళు ఇరుక్కుని ఏడిచిన నాళ్ళు ఏడిచిన నవ్విన నాళ్ళు నవ్వి అందులోంచి ఈ 24 విభాగములైనటువంటి ప్రకృతిలో కూడా తానే ఆత్మ అంటే అంతర్యామి ఉన్నాడు, ఈ చోటే ఉన్నది, ఈ చోట్లోనే దృశ్యంగా కనిపిస్తూ ఉన్నది అని తెలియటానికి తెలిసే లోపల ఇదంతా ఈ తమాషా కాలక్షేపం కోసము అంటే తప్పు కాదా, ఏమీ కాదా, ఏడు తప్పు చెప్పు అన్నాడు. అదేంటంటే వీళ్ళంతా ఏడవట్లే, వాడు జీవిగా వచ్చిన తర్వాత గుండాకూరు వేషాలు వేస్తే ఏడుస్తాడు. ఎప్పటి వరకు జీవిగా ఉంటాం మానేసే వరకు. రోడ్డు మీద వెధపం చేసి ఇచ్చి కాలం నిద్రపోతూ ఉంటే పీడకలు వచ్చిందంటే వాడి మీద వీడి మీద అరిస్తే ఏం లాభం? వాడు ఎవడి దగ్గర వస్తువులు బేరం చేస్తూ నగలు ఓట్లాగి జేబులు పెట్టేశాం, ఇంటికి వచ్చాం, రాత్రి భోంచేసి పడుకుని నిద్రపోతే ఎవరు వస్తారు కల్లోకి? ఆ షాప్ వాడే వస్తాడు కదా, పోలీసు చితకబుడి చేస్తుంటారు కల్లో. వాళ్ళ రెస్పాన్సిబుల్, మన ప్రవృత్తే రెస్పాన్సిబుల్. కనుక మరి ఈ కష్టపడటం, ఈ ఏడుపు, ఈ సుఖం దుఃఖం ఇవన్నీ ఎందుకండి అంటే అది ఎవరిని అడుగుతావు? నువ్వే అడుక్కోవాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? నీవు జీవిగా ప్రయాణం చేయటం మొదలెట్టినప్పటి నుంచి మళ్లీ జీవిగా ప్రయాణం చేయటం అయిపోయే క్షణం వరకు, ఆ క్షణం నుంచి ఇవేమీ లేవు, ఆ క్షణం దాకా అన్నీ ఉన్నాయి. చచ్చి చెడి తీర్చుకుని తీరాలి, నానాగడ్డి తిని ఖర్చి లెక్కలన్నీ చెప్పి అకౌంట్స్ ఆడిట్ చేసి స్క్వేర్ అప్ చేసుకోవాలి. ఒక నయాపాయస్ తేడా వచ్చినా పచ్చడి చేసేస్తారు. కనుక డ్రీమ్ ఈజ్ యాజ్ ట్రూ యాజ్ ఎనీథింగ్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ఎ డ్రీమ్. కండిషనింగ్ కదా, నీ మైండ్ కండిషనింగ్ గా ఉన్నప్పుడు, ఆ కండిషన్ లో ఉన్నప్పుడు ప్రతి కనిపించిన వాడు నన్ను భయపెడుతూ ఉంటాడు, ఎందుకంటే కల్లో ఉన్నావు కనుక. ఎందుకు భయపెట్టాలంటే లేచాక అడుగు ఆ ముక్క, ఇంకెవడు భయపెడతాడో అసలు అడగక్కర్లేదు. అలాంటి కండిషన్ ఉంటుంది. అది చెప్పాడు ఇక్కడ. నేను చెప్పే తర్వాతలో కృతార్థం ప్రతి నష్టమపి, ఈ గోల్ పొందినటువంటి వాడు, గమ్యస్థానం చెందినటువంటి వాడు, యోగాభ్యాసమునకు పరమావధిని పొందినటువంటి వాడు, ఇనుము అయస్కాంతముగా మారినవాడు, జీవుడను స్థితి నుండి ఈశ్వరుడు అనేటువంటి స్థితిగా మారినటువంటి స్థితి వచ్చిన తర్వాత ప్రతిష్ట కృతార్థం ప్రతి నష్టమపి, ఇవంతా పోతుంది. ఇవి పంచకోశాలని చెప్పండి, లేకపోతే పంచీకరణం అని చెప్పండి, సప్త అని చెప్పండి, లేకపోతే 24 అని చెప్పండి, ఒక్కొక్కటి మళ్ళీ సాత్విక అహంకారం, తామస అహంకారం, ఈ ఫ్యాక్టరైజేషన్స్, పర్మిటేషన్స్, కాంబినేషన్స్, మీకు ఓపిక నన్ను చేయండి, అబద్ధాలైనా ఎన్ని చేస్తే అన్ని వస్తాయి, దానికి ఏముంది. అలాగే కర్మ 3 రకాలు అన్నాడు. ఆగామి, సంచితం, ప్రారంభం. అది కాక ప్రాలుబ్ధం అని ఇంకోటి కనిపెట్టి, మనం ఎన్ని చేస్తే అన్ని వస్తుంది, ఎందుకంటే మనమే కదా చేసేది. ఇంత అయితే ఇవన్నీ అక్కడ ఉన్నాయా అంటే లేవు నాయనా అంటాడు. ఎందుకు ఇవన్నీ అంటే నేను చెప్పానా చేసుకోమని. ఇది దాని పద్ధతి. సివివి గారిని కొందరు శిష్యులు, అంటే దురద ఉండేటువంటి శిష్యులు అని ఉంటారు ప్రతి గురువుకి. వాళ్ళు ఏం చేశారు, ఏమంటే ప్రేయర్ చేసుకుంటున్నాం బాగానే, మధ్యలో ఏదో పిల్లలు గలవాళ్ళం కదా, ఏదైనా జ్వరం వస్తే ఏం చేయాలి, మంత్రం కావాలా అంటే ప్యూర్ అడ్జస్ట్మెంట్స్, నమస్కారం మాస్టర్, ప్యూర్ పోయేది. తలనొప్పి వస్తే అంటే హెడ్ క్వార్టర్స్ అడ్జస్ట్మెంట్స్, నమస్కారం మాస్టర్ వెళ్ళిపోయేది.
తేలు కుడితే అంటే స్కార్పియన్ రెక్టిఫికేషన్ అడ్జస్ట్ వెళ్ళిపోయేది అంటూ ఉండగానే, పాము కరిస్తే అంటే సర్పెంటైన్ స్పైరల్స్ అడ్జస్ట్మెంట్స్. ఇలా అడిగితే ఇస్తూ ఉంటే 1000-2000 అయినాయి. చస్తున్నాడు వాడు, రోజు చేసుకోవాలి ఆయన ఇచ్చింది. ఎందుకంటే మన లెక్క ప్రకారం అయితే చేసుకుంటూ ఉండాలి, లేకపోతే కళ్ళు పోతాయి. ఆవు చెవులో అయినా ఊదాలి, అంటే పోతే అది పోతుంది మట్టి కొట్టుకుని. అందుకని భరించలేక చస్తూ సివి గారిని అడిగాడు, స్వామి రోజు ఇవన్నీ చేయాలని. అక్కర్లేదు. అదేమిటి సార్ మరి ఇన్నాళ్ళ నుంచి నువ్వు అడుగుతున్నావు కదా, నేను ఇస్తున్నా, ఇంకా అడిగితే ఇంకా ఇచ్చేవాడిని అన్నాడు. ఎందుకంటే నీకు తేలు కుట్టినా, పాము గరిచినా, జ్వరం వచ్చినా నమస్కారం మాస్టర్ సివివి అనేటువంటి మంత్రం ఉంది కదరా దొంగగాడిదా, ఇంకోటి అడిగా ఉంటే వ్యభిచార బుద్ధి అని అర్థం, ఎన్ని అడిగితే అని ఇస్తా అన్నాడు. వాటినే కోర్సెస్ అంటారు. అంటే వీళ్ళు కొంత కోర్స్ నేచర్ ఉండాలి, అంటే రఫ్ నేచర్. మనకి బాపట్ల, తెనాలి, ఒంగోలు, పల్నాడు అటు పెడితే ఇప్పటికి కూడా కోర్సెస్ వేసి రుద్దుతూ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. రామకోటయ్య గారిని అడగండి చెబుతారు. ఆ కోర్సెస్ ని ఇచ్చి నడిపించేటువంటి ధురంధరులు అయినటువంటి పెద్దవాళ్లలో రామకోటయ్య గారు, వియ్యంకులు, పొన్నయ్య గారు ఇప్పటికి కూడా అలా బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ కోర్స్ చేస్తుంటారు. వాళ్ళు దాంతో చేస్తూ ఉంటారు. సివివి గారు చెప్పాడు, నాకు నమస్కారం అనేటువంటి మంత్రం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళకి కోర్సులు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను, దానికి ఏమిటండి. ఇవి కూడా అంతే, ఇవన్నీ కూడా. అందుకని కృతార్థం ప్రతి నష్టమపి, కృతార్థుడైన వాని యందు ఇదంతా కూడా నష్టమైపోయినా కూడా అనష్టం, పోలేదు 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 జాగ్రత్త అన్నాడు. అంటే ఏముందండి, మీరు పరబ్రహ్మమే కదా, మీలో దృశ్యం ఏముంది, పిచ్చి వేషాలు ఏకు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఈశ్వర్ సుబ్రహ్మణ్యం గారితో. అందుకని పుండాకూర వేషాలు ఏకు. ఈశ్వర్ సుబ్రహ్మణ్యం గారిని ఒప్పుకుంటున్నావు, మీలో పరమాత్మ ఉన్నాడు కానీ ప్రకృతి ఏముంది అంటున్నావు. అందుకని సర్వం కల్వి ఇదం బ్రహ్మ, అంటే ఈ సమస్తం పరబ్రహ్మమే కదా. అది నిజంగా నువ్వు నమ్మినడితే ఈ సమస్తం అనేటువంటి రోగం, మెంటల్ డిజీజ్ నీకెందుకు? చిన్న క్వశ్చన్ ఇది. అంతా సర్వాంతర్యామి పరబ్రహ్మము అనేటువంటి స్థితి నీకు వస్తే ఈ సమస్తం అని చెప్పి పొర్ర చేపెట్టి కలిపెట్టేందుకు ప్రతిరోజును అంటే రాలేదు. స్పష్టంగా మొహాన స్టాంపు కొట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది, రాలేదు రాలేదు రాలేదు. బ్రహ్మసత్యం జగన్మిథ్య, బ్రహ్మసత్యం జగన్మిథ్య, రాత్రి పొగలు వాయించేస్తూ ఉంటాం. అంటే రెండింటినీ అంగీకరిస్తున్నాం, ఇంకా బాగుపడి చచ్చేది ఉంది. బ్రహ్మసత్యం అనేది ఎంత రైటో, జగన్మిథ్య అనేది కూడా అంత రైటేట. అంటే సైకిల్కి ఒక చక్రం ఎంత రైటో రెండో చక్రం అంతే రైట్. అంతేగాని 2 చక్రాలు కలిస్తే ఒక సైకిల్ వస్తుంది అనేటువంటి కామన్ సెన్స్ పోయింది. అందుకని నష్టమపి అనష్టం, పోయింది అంటే అనుగ్రహం కలిగిన వాళ్ళకు పోతుంది, కానీ పోలేదు, పోదు పోదు పోదు. ఏం చేత పోదు? తదన్యసాధారణత్వాత్, వాడికన్నా అన్యులు ఉన్నారే ఆ స్థితి పొందనవాళ్ళు, వాడితో వీడికి సాధారణమైనటువంటి శబ్దస్పర్శ రూపరస గంధాదుల యొక్క ప్రవృత్తి ఉందా లేదా? వాళ్ళందరికీ ఇదంతా ఈ గోడ ఏముందయా, అదంతా ఏముందయా అంటే గోడకెళ్ళి డాష్ కొట్టు అంటాడు. ఇప్పుడు అనడు వెంటనే ఇదేముంది అదేముందంటే చిమ్ముడ కొడుక. మరి రజనీష్ గారి దగ్గర పరమోపదేశాలు పొందించాను, బయోజెనెటిక్స్ అంటారు దాన్ని, ఆ యోగాన్ని, అభ్యాసాన్ని పొందించినటువంటి వాడు ఒక ఆయన. ఏదో 10 మంది స్టూడెంట్స్ వెళ్ళి ఏదో నేర్చుకుందామని చేరారు. ఏమి లేదండి, యోగాభ్యాసంలో పరిపూర్తి రావాలంటే స్త్రీ శరీరము పురుష శరీరమును పరస్పర స్పర్శ రోజు ఉండాలని చెప్పి ఆయన సిద్ధాంతాల్లో అదొకటి. అంటే మన కేసీ సిద్ధాంతాలు లాంటి అదొకటి. అంటే మహానుభావుడే, పెద్దవాడే, అందులో ఏం సందేహం అని అడిగితే ఒకటే అడిగారు వీళ్ళు. ఇప్పుడు మీ కూతురు ఉందనుకోండి, మీ చెల్లెలు ఉందనుకోండి, మీరు యోగాభ్యాసం ఆవిడ చేత చేయిస్తారా చేయించరా? చేయిస్తే ఈ ఉపదేశాలన్నీ మీరు ఇస్తారా ఇవ్వరా అంటే బా అన్నాడు. బాగపోకండి. అందుకని మనకి అయోమయంలో ఉన్నటువంటి పాయింట్స్ ఊరికే వాడికి వీడికి వేసి రుద్దితే ఏం లాభం? అది అలా జరుగుతుంది. అంటే ఇక్కడి నుంచి ఎత్తేసి అమెరికా వెళ్ళిపోవాల్సి వచ్చింది వాడు గతి లేక. ఏది మహేష్ యోగిని తిట్టి, రమణ మహర్షిని తిట్టి, అరవింద యోగిని తిట్టి,
దేశం మీద ఉన్నటువంటి మహానుభావులు ప్రతివాడిని తిట్టాడు. టప్పున ఎగిరిపోయాడు. ఇండియాలో ఉండటానికి 5 నిమిషాల్లో పారిపోవలసి వచ్చింది, లేకపోతే తీసేసేవాడు మెడకాయ. అంతే కదా జరిగింది. అమెరికా సర్వంభర విశ్వంభర గనక అక్కడ అందరికీ తావు. కృష్ణా కాన్షియస్నెస్ లాంటి పవిత్రమైనటువంటి స్థానం దగ్గర నుంచి, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టడం దగ్గర నుంచి, గణపతి ఆలయం కట్టుకుని మనకంటే పవిత్రంగా వెళ్ళొస్తూ ఉండటం దగ్గర నుంచి, కంచి కామాక్షి ఆలయం కడుతున్నారు. సరిగ్గా కంచిలో ఎంత ఉందో ఎట్లా ఉందో అలాగే కడుతున్నారు. కంచిలో ఆచారం ఉండదు, మడి ఉండదు, అక్కడ అందరూ అమ్ముతూ ఉంటారు నానా అడ్డమైనవి, అక్కడ అమరం. అలా ఏర్పాటు మంచి చెడు అన్ని కూడా అమెరికాలో స్థానం ఉంది. అందుకని అక్కడ వెళ్ళిపోయి దుకాణం పెట్టారు. అందుకని నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి వాళ్లతో అన్యసాధారణత్వం నీకు ఉన్నది. వాడది గోడ అంటే నువ్వు గోడ కాదంటావా? అయితే బుర్ర దాన్ని డెక్కించంటాడు, పటామని కొట్టంటాడు. గోడ కాదు పరబ్రహ్మం అంటే, అంతేనా? అందుకని యోగాభ్యాసం యోగాభ్యాసం అని చెప్పి ఉరిపోసుకోకు. యోగాభ్యాసం అనేటువంటిది ప్రాథమిక స్థితి మాత్రమే. అదైన తర్వాత యోగ జీవితము అనేటువంటిది ఉన్నది. భగవద్గీతలో చెప్పబడుతుంది, భారతంలో చెప్పబడ్డది, భాగవతంలో చెప్పబడ్డది. అది దానికోసం అన్యసాధారణం తదన్య సాధారణులు నీతో ఉంటూ ఉంటారు గనక వాళ్ళందరినీ కూడా ఉండకూడదు. పుండాకోర్ మీ అందరికీ కూడాను ఎన్విరాన్మెంట్ ఉండకూడదు, దృశ్యం ఉండకూడదు, ద్రష్ట ఒకడే ఉండాలి రైట్ అంటే చేహాతలు బొమ్మంటారు. ఇంకా గట్టిగా అవుతుంటే తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేస్తారు. అక్కడ అందరినీ పరబ్రహ్మ స్వరూపాలుగా చుట్టం అభ్యాసం చేస్తూ ఉండవచ్చు. అందుకని ఒక పక్కన నీ అభ్యాసం నీది, ఇంకొక పక్కన కంటికి కనిపించేది, కంటి ద్వారా మనస్సుకి, చెవి ద్వారా మనస్సుకి వినిపించేది, ముక్కు ద్వారా మనస్సుకి వాసన చూచేది, అలాగా బంధుమిత్రాదులు మొదలైనటువంటివి ఇవన్నీ కూడా ఒక పక్కన ఏవైతే అజ్ఞాన జనితములై ఉన్నాయో అవన్నీ కూడా పోలేదు. మరి ఇంకెందుకంటే అజ్ఞానం పోకపోతే అంటే నీ తాత్సొమ్ము కాదు, జాగ్రత్త అన్నాడు. జ్ఞానం అజ్ఞానం అనేటువంటివి నీకు ఎప్పుడు ఏదిస్తే అది కుక్కినట్టు చచ్చినట్టు పుచ్చుకుంటామే కానీ ఊరికి వాగితే ఏం లాభాలే పొడుస్తారు. ఇది మనం కాదు, మంది కాదు, ఇంద్రియాలు మనవి కావు, మనస్సు మనవి కావు. ఊరికే అరిస్తే ఏం లాభం, మనకి అజ్ఞానం ఎందుకండి అని. ఇందులో ఏదైనా ఒకటో రెండో మనమైతే అరవచ్చు. చూసారా, దేశం మొత్తం మరి రష్యా వాడికో అమెరికా వాడికో వెళ్ళిపోతున్నప్పుడు ఇదేంత ఏమిటండి మనకి అని అంటే ఎవడిష్టం చెప్పనట్టుగానే అంటారు. ఇంకా కనుక ఈ రెండవ స్థితి చెప్పాడు. మూడవది చెబుతున్నాడు 23వ సూత్రం. 23వ సూత్రంలో ప్రవేశం అంటే మోక్షం రాదని అర్థం కాదు. మోక్షం అనే స్థితిలో ఒక భాగమై బంధం అనేటువంటిది ఉంటుంది. జ్ఞానం అనేటువంటి భాగంలో, జ్ఞానం అనేటువంటి పరిపూర్ణతలో ఒక భాగమై అవిద్య అజ్ఞానం ఉంటుంది. నీ తాత్సొమ్ముగా తీసి అంటానికి వెళ్ళిపో అంటానికి చెప్పాడు. సత్యంచ అనృతంచ అపి సత్యం అపోతో. అందుకని కోతలు కోయకు, నాకు స్వచ్ఛమైన జ్ఞానం భాషించింది అది ఇది అని చెప్పి ఊరికి వాగబోకు, కొంప మునిగిపోతుంది. ఎందుకంటే స్వచ్ఛమైన జ్ఞానం భాషిస్తే కంట్లోంచి వస్తువులు ఏం కనిపించవు, చెవులోంచి ఏం వినిపించవు, మొహం తిరిగిపోయి పడిపోయి చచ్చిపోవడం ఇంకేం లేదు. కంట్లోంచి ఏదైనా కనిపించినా, చెవులోంచి ఏదైనా వినిపించినా అవిద్యే కదా, ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటిది. అందుకని పుండాకూర వేషాలు ఏకు అక్కడ ఎందుకు ఇవ్వబడ్డదో, ప్రకృతి ఎందుకు ఉన్నదో, దాని పద్ధతి ఏమిటో, సృష్టి ఎందుకున్నదో దాని పద్ధతి ఏమిటో దానికోసం అని చెప్పి మరి చెప్పాడు. చెప్పి తర్వాత చెబుతున్నాడు 23. ద్రష్ట అయిన పురుషుడు, దృశ్యమైనటువంటి ప్రకృతి రెండు సంయోగం అవటం అంటే ఏమిటో చెబుతున్నాడు. ఎందుకో అంటే వై దేర్ ఈస్ ది సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ ది సియర్ అండ్ ది సీన్. అంటే ది అవేర్నెస్ అండ్ ది ఓనర్. అవేర్నెస్ పురుషుడు కాదు, జాగ్రత్తగా ఉండాలి. ప్రకృతిలో స్వస్వామి శక్తియో అంటే స్వశక్తి స్వామి శక్తియోహో విడదీసుకుని
తన శక్తి, స్వామి అంటే ఏమిటి? లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు. వాడి ఆ రెండు శక్తుల యొక్క స్వరూప ఉపలబ్ధి హేతు స్వరూప ఉపలబ్ధి హేతు, స్వరూపమును తాను పొందుటకు కారణమై సంయోగమనున్నది ఏర్పడుతున్నది. సృష్టిలో ప్రకృతి పురుషులు వేరవటం ఎందుకు అంటే చోట్లోంచి చోటు ప్రకృతి ఎందుకు పుట్టాలి? స్వకామయత అనేటువంటి స్థితిలో పుట్టి దీని చుట్టూ శరీరంగా ఎందుకు అల్లుకోవాలి? అల్లుకుంటే ఏమైంది? మాటు అన్నారు. అది వరకు చోటే, అది కాస్త లోపల మాటు. దాన్నే నిహితం గుహాయాం అంటున్నాయి వేదాలు. గుహలో ఉన్నది, దాగి ఉన్నది. ఏమున్నది? బయట ఏదో ఉంది, అదే ఉంది, ఇంకేం లేదు. బయట ఉన్న చోటే బూర ఒకటి నిర్మాణం చేస్తే బూరలో ఏముంటుంది? బయట ఉన్న చోటే అందులోనూ ఉంటుంది, బయట ఉన్న గాలి అందులో ఉంటుంది. ఊరితే ఇలా వస్తుంది, గాలిలో రాదు. ఇంతే తేడా. చూసారా? అందుకని స్వశక్తి, స్వామి శక్తి. స్వశక్తి అంటే పురుషుడు యొక్క శక్తి, అంటే జీవుడు యొక్క శక్తి, చూచువాడి యొక్క శక్తి, పంచేంద్రియముల ద్వారా అనుభవించువాడి శక్తి అంటే అవిద్య అనమాట. అదేని స్వామి శక్తి అంటే ఈ లోపల నుంచి ఎవడు చూస్తున్నాడో మొట్టమొదటి చెప్పాం కదా, పురుష విశేష ఈశ్వర అన్నాడు కదా. ఇంద్రియములు, ఇంద్రియార్థములు, తన్మాత్రలు, మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము. మీరు కావాల్సి వస్తే ఇంకా విడదీసుకోండి. మన దురదను బట్టి ఎన్నికైనా 7గా విభజించుకోవచ్చు అని చెప్పాడు. తర్వాత అంతకంటే చేసుకోవచ్చు, కానీ తేడ చేసుకున్నట్టు, ఊరికే మట్టి చేసుకున్నట్టు, పిడకలు కొట్టుకున్నట్టు తెమిలి చావదన్నాడు. విభాగం చేసుకుంటూ ఉంటే శాస్త్ర చర్చ కోసం పనికొస్తుంది, కానీ నీ కోసం పనికొచ్చేది కాదు. అది అయిపోతుంది. జాగ్రత్త, పిచ్చి వేషాలు అయిపోతాను. అందుకని ఏ శాస్త్రం అభ్యసించినా దేనికోసం అభ్యసించాలి? దాని పరమ ప్రయోజనం అయినటువంటి ద్రష్ట మిగిలి దృశ్యము తనలోకి అదృశ్యమగుట అనేటువంటి స్థితి కోసము చేయాలి. ఈ శాస్త్రమైనా దానికి సహాయం చేసేట్లు చదువుకునేది. లేకపోతే అందుకని విష్ణు చిత్తుడు నీ గురువు గారు అడిగాట, నాకు ఇన్ని శాస్త్రాలు వచ్చిన కదా, ఏం చెప్పమంటావు అని అడిగాట. అంటే బోల్తా కొట్టేస్తాను. అడిగితే నేను అడగటం ఏది చెప్పుకుంటాను, నాకేది కావాలో అది నువ్వు చెప్పు అన్నట్టు. కృష్ణదేవరాయలు చెప్పాడు ఏమంటే, ఇవన్నీ కూడా ధాన్యం వంటివి. ఈ శాస్త్రాలు, జ్ఞానం ఇవన్నీ కూడా అజ్ఞానంతో ఆవరింపబడి ఉన్నాయి. మింగితే గొంతులో గుర్తుకుని చేస్తాం. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. కనుక ఈ ధాన్యం విభూటి గురువులు ఎందుకు ఇస్తారు మాకు? దంచుకుంటాను నేర్పి, ఈ పొట్టు పక్కకి నెట్టి ఈ బియ్యాన్ని వండుకుని అన్నం తిన్నవాడు ఎలా అయితే బతుకుతాడో మోక్షానికి ఈ శాస్త్రాలు దారితీసేందుకు ఇస్తారు. కనుక పెద్దలు తమరు ఏమిస్తారో అది ఇవ్వండి. అది లేనటువంటి వాడికి ఏది చదువుకున్నా హింసే అన్నాడు. వ్యాకరణంబు అశరణంబు అన్నాడు. మీమాంస హింస, కాపిలంబు చాపలంబు, కాణాదంబు ప్రాణాదంబు, హేతువాదంబు ధాతువాదంబు అంటే డబ్బా వాయిస్తున్నట్టు ఉంటుంది అన్నాడు. ఏ శాస్త్రమైనా అంతే మీనింగ్లెస్ నాన్ సెన్స్ అన్నాడు. ఈ పర్పస్ లేకపోయిన తర్వాత ఎందుకు ఈ డీటెయిల్ అని కొంతకాలం అయిన తర్వాత వదిలేయటం తప్ప చివరికి మనం మిగిలేదేం లేదు. ఈ టైం ఖరాబు. అందుకని స్వస్వామి శక్తియో